హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా నానీస్ ఛానల్. ఈరోజు వ్లాగ్లో కృష్ణాష్టమి రోజున చిన్ని కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నపూసని తయారు చేసుకున్న తర్వాత చిన్ని కృష్ణుడి యొక్క పాదాలను వేసుకున్నానండి. అలాగే ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెన్నపూసని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టుకొని పూజ ఎలా చేసుకున్నానో చూడండి. పండుగ రోజు ఉదయాన ద్వారానికి మామిడాకులతో తులసి మాలలతో ఇలా అలంకరించేసుకున్నామండి. ఇంకా కృష్ణయ్యకి పూజ అయితే సాయంత్రం చేసుకున్నామండి. అలాగే మా ఇంటికి దగ్గరలో ఉన్న అద్దాల సాయిబాబా మందిరంకి వెళ్ళాము. ఆ రోజున అంటే కృష్ణాష్టమి రోజున శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల కళ్యాణం జరిగిందండి. చాలా బాగా జరిగింది. ఇంకా కళ్యాణానికి వచ్చిన వాళ్ళందరికీ ఒక ముత్యం కళ్యాణ తలంబ్రాలు కూడా ఇచ్చారండి. కళ్యాణం అయిపోయిన తర్వాత అన్నప్రసాద వితరణ కూడా జరిగింది. స్వామి అమ్మవార్లని దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసానండి. ఇంకా ఆ రోజు మీగడ చాలా ఉందండి. మనం ప్రతిరోజు పెరుగు మీద మీగడ తీస్తూ ఉంటాం కదా, అలాగే నేను కూడా తీస్తూ ఉంటానండి. ఒక బాక్స్ నిండా ఉందండి. కృష్ణాష్టమి పండుగ కదా, వెన్నపూస తయారు చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది కదా అనిపించిందండి. అందుకోసం మీగడని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి. మిక్సీ పట్టేటప్పుడు మీగడ ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. అలాగే మిగిలిన మీగడంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నానండి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఈ మీగడను కూడా మిక్సీ పట్టుకుంటున్నానండి. మిక్సీ పట్టుకోవడం అయితే అయిపోయిందండి. చూడండి, సగం వెన్నపూస అయితే మిక్సీ పట్టేటప్పుడే వచ్చేసిందండి. అలాగే ఇందులోకి చల్లని వాటర్ పోసుకోవాలండి. ఒక 2 చెంబులు పోసుకుంటే సరిపోతుందండి. ఇలా వాటర్ అంతా పోసుకున్న తర్వాత మనం ఈ మీగడనంతా కూడా కవంతో బాగా చిలకాలండి. వెన్నపూస వచ్చేంత వరకు చిలకాలి. మనం మిక్సీలో వేసేసాం కాబట్టి ఎంతో టైం పట్టదండి. ఒక 15 నిమిషాల లోపలే వెన్నపూస అంతా వచ్చేస్తుందండి. అలాగే కృష్ణాష్టమి రోజున ఇలా మీగడనంతా చిలికి వెన్నపూస తయారు చేసి చిన్ని కృష్ణుడికి నైవేద్యంగా పెడితే చాలా సంతోషంగా ఉంటుంది కదా. అందుకోసం నేను ఈరోజు చిన్ని కృష్ణుడి కోసం ఇలాగా మీగడనంతా చిలికి వెన్నపూస తయారు చేశానండి. చూస్తేనే నోరూరుతుంది కదా. అలాగే నేను ఈ వెన్నపూసనంతా కూడా మధ్యాహ్నం సాయిబాబా గుడికి వెళ్ళాను కదా, బాబా గుడి నుంచి వచ్చిన తర్వాతే చిలికి పెట్టేసుకున్నానండి. ఇంకా సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి కృష్ణయ్యకి పూజ చేద్దామనేసి ఈ వెన్నపూసనంతా కూడా ఇలా వెండి గిన్నెలోకి వేసుకుంటున్నానండి. ఇంకా ప్రసాదాలు అయితే ఏమీ చేయలేదు, కానీ ఇలా వెన్నపూస ఒక్కటి మాత్రమే తయారు చేసుకున్నాను. చూస్తేనే నోరూరిపోతుంది కదండి. వెన్న తీస్తూ ఉంటే చేతిలోంచి మృదువుగా జారిపోతుందండి. అలాగే నేను తీసుకున్న గిన్నెకి ముక్కాలు గిన్నె నిండుగా వెన్నపూస వచ్చిందండి. అలాగే పూజ చేసుకునే ముందర చిన్ని కృష్ణుడి యొక్క పాదాలను వేసుకున్నానండి. మొదటిగా ముగ్గురాయితో గీసిన తర్వాత బియ్య పిండితో ఈ చిన్ని పాదాలను ఇలా అలంకరించుకున్నానండి. చిన్ని కృష్ణుడి పాదాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెన్నపూసని కృష్ణయ్యకు అలాగే దేవుళ్ళందరికీ నైవేద్యంగా పెట్టుకొని ఇలా పూజ చేసుకున్నానండి. ఒకసారి మేము పూరి జగన్నాథ్ వెళ్ళినప్పుడు బలరాములు, సుభద్రాదేవి, జగన్నాథుడు ఉండే ఈ పాలరాతి విగ్రహాన్ని కొనుక్కున్నామండి. పూజ అయిపోయిన తర్వాత మా ఇంటికి దగ్గరలో ఉండే బాలాజీ నగర్లో కృష్ణయ్యని పెట్టారండి. ఇంకా కృష్ణయ్యని చూద్దామని వెళ్ళాను. ముందర ఎంట్రన్స్లో ఇరువైపులా 2 ఏనుగుల్ని పెట్టారండి. చూస్తేనే చాలా బాగున్నాయండి. నిజమైన ఏనుగుల్లాగే ఉన్నాయి. ఇంకా వచ్చిన వాళ్ళందరూ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఈ ఏనుగుల దగ్గర ఫొటోస్ తీసుకోవడం. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఈ 3 సింహాలు చూడండి, తలలు పైకి కిందికి ఊపుతూ. చాలా బాగున్నాయండి ఈ సింహాలు. ఇంకా పిల్లలు అయితే నిజంగా కాదా అని తాకడం ఈసారి చాలా వెరైటీగా పెట్టారండి. ఇంకా అమ్మవారు అయితే ఎంత బాగున్నారో చెప్పలేమండి. అలాగే చిన్ని కృష్ణుడు కూడా చాలా బాగున్నాడండి. కృష్ణుడి పైన ఈ బటర్ఫ్లైస్ లైటింగ్ అయితే చాలా బాగుందండి. ఇంకా కృష్ణయ్యని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసానండి. మా పూజ అయితే ఇలా జరిగిందండి. అలాగే పక్క రోజు కృష్ణయ్యకి నైవేద్యంగా పెట్టిన వెన్నపూస ఉంది కదా, ఆ వెన్నపూసతో నెయ్యి తయారు చేసుకున్నానండి. గుమగుమలాడుతూ చాలా బాగా కుదిరిందండి. నెయ్యి ఒక చిన్న గిన్నె నిండుగా వచ్చిందండి. ఎంతైతే ఏమండి, నెయ్యి తయారు చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఇంకా మా ఇంట్లో కృష్ణాష్టమి పండుగ అయితే ఇలా జరిగిందండి. అలాగే కృష్ణయ్య పాదాలు ఎలా వేసుకున్నానో కామెంట్ చేయండి. ఇవిలా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.